హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏసీపీ నయని అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తుంది. అపూర్వ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గమనిస్తూ ఇంటి దొంగలని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు. కాబట్టి మీ బావని శరత్చంద్ర గారిని చంపాల్సిన అవసరం మీ ఇంట్లో వాళ్ళకే ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెర్రీ దగ్గరికి వెళ్తుంది ఏసీపీ నయని. నువ్వు ఆ రోజు రాత్రి ఎక్కడున్నావు అని అడుగుతుంది నయని. నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అని చెప్తాడు తడబడుతూ చెర్రీ. లేదే, నాకెందుకో నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటుంది ఏసీపీ నయని. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. మావాడికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటండి అని అంటుంది మీరా. ఒక్క నిమిషం ఆగండి మీరా గారు, నేనేది సాక్ష్యాలు లేకుండా అస్సలు చేయను, మాట్లాడను, ఏ విషయంపై ఫోకస్ చేయను. సీసీటీవీ ఫుటేజ్ కరప్ట్ అయిపోయింది అని చెప్పినా వాటిని మేము బ్యాకప్ చేపించాం. వాటిలో బయటపడింది ఏంటి అంటే చెర్రీ కూడా ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళారు. చెప్పు, ఎందుకు వెళ్ళావు? నువ్వు తాగిన మైకంలో వెళ్ళినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది ఏసీపీ నయని. చెర్రీ, నువ్వెందుకు వెళ్ళావురా అని అడుగుతుంది మీరా. చెప్తాను, నిజం చెప్తాను మేడం. ఇంత దూరం వచ్చాక కూడా అబద్ధం చెప్పాలని నేను అనుకోవటం లేదు. ఆ రోజు నైట్ నేను మా ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్ళాను. కానీ భూమిని మావయ్య బయటికి గెంటేసిన విషయమే నాకు పదే పదే గుర్తుకు వచ్చింది. అందుకే భూమిని ఎందుకు గెంటేశారని నిల తీయడానికే నేనక్కడికి వెళ్ళాను మేడం. వెళ్ళి మావయ్యని ఎంతో వెతికాను, కానీ మావయ్య రూమ్లో కనిపించలేదు. అందుకే వెంటనే తిరిగి వచ్చేశాను మేడం అని అంటాడు చెర్రీ. ఏంటి, వెళ్ళావు, వెతికావు, ఆయన కనిపించలేదు, వచ్చేశావు, అంతేనా అని అంటుంది నయని. అవును మేడం, మా అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, అంతే మేడం అని అంటాడు చెర్రీ. నువ్వు వెళ్ళినప్పుడు రూమ్లో లైట్స్ ఆన్ అయి ఉన్నాయా, ఆఫ్ అయి ఉన్నాయా, ఒకసారి గుర్తు చేసుకో అని అంటుంది ఏసీపీ నయని. మేడం, లైట్స్ ఆన్ అయ్యే ఉన్నాయి మేడం అని చెప్తారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. కానీ గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరో ఆయన్ని మాత్రం చంపాలని ప్రయత్నించారు. అది నేను ఖచ్చితంగా బయట పెట్టి తీరుతాను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నయని. ఒక్కసారిగా చెర్రీ అక్కడికి వెళ్ళాడని తెలుసుకొని షాకులో ఉండిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా పరిగెత్తుకుంటూ శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది భూమి. శారద పూర్ణిమ ఇద్దరు కిందకి వచ్చి, భూమి ఏంటమ్మా అని అడుగుతారు. అత్తయ్య, నిజంగా మీ అబ్బాయి చాలా గ్రేట్ అత్తయ్య. ఈరోజు నేను ఇలా నిర్దోషిగా మీ ముందు ఉన్నాను అంటే దానికి కారణం మీ అబ్బాయి గగన్ గారి అత్తయ్య. ఆయనే డిఎన్ఏ రిపోర్ట్లని మారనివ్వకుండా చేసి ఆ అపూర్వ పంపిన రౌడీలకి గట్టిగా బుద్ధి చెప్పారంట అత్తయ్య అని జరిగిందంతా చెప్తుంది భూమి. భూమి మాటలు విన్న శారద పూర్ణిమ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వదినా, ఇప్పటికైనా నమ్ముతావా? అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో బయటికి కనిపించనివ్వట్లేదు అంతే అని అంటుంది పూర్ణిమ. అవును పూర్ణిమ, నువ్వు చెప్పింది నిజం. శరత్చంద్ర కూతురిగా ఆయన నన్ను దూరం పెడుతున్నాను అనుకుంటున్నారు, కానీ ఆయన మనసులో నాపై ఎంతో ఎంతో ప్రేమ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ, అత్తయ్య ఇంతకీ ఎక్కడున్నారు ఆయన అని అడుగుతుంది. పైనున్నాడమ్మా అని చెప్తారనమాట భూమికి శారద. ఇంక భూమి పరిగెత్తుకుంటూ గగన్ రూమ్లోకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా గగన్ పాపం బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటి నేను, ఏమైంది నాకు? ఆ శరత్చంద్ర కూతురు భూమి అని తెలిసాక కూడా ఎందుకు నేను భూమిని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది భూమి. భూమి అని అంటారు గగన్. ఏవండి, థ్యాంక్స్ చెప్దామన్నా ఆ మాట చాలా చిన్నదైపోతుందండి, చిన్నదైపోతుంది. నేను మీ శత్రువు కూతుర్ని అంటారు. శరత్చంద్ర కూతురు నా మనసులో ఎప్పటికీ చోటు సంపాదించుకోలేదు, ఎప్పటికీ నాకు దగ్గర అవ్వలేదు అని అంటారు. కానీ మీకు తెలియకుండానే
మన మధ్య విడిపోని బంధం ఏర్పడింది. మీరు మీరు నన్ను ఇంతలా నేను బయటికి రావడానికి కారణమయ్యి నన్ను బయటికి తీసుకువచ్చి నేను నిర్దోషని నిరూపించేలా చేసింది నాపై ఉన్న ప్రేమే కదండి. నాపై ఉన్న ప్రేమ వల్లే కదా మీరు ఇలా అయ్యారు అని చెప్పి ఇంక పాపం హ్యాపీ టీయర్స్తో చెప్తూ ఉంటుంది భూమి. ఇంక వెంటనే వెనక్కి తిరుగుతాడు గగన్. చూడు భూమి, నువ్వు ఆ శరత్చంద్ర కూతురువనో లేదో అనో నేను నిన్ను కాపాడలేదు. ఒక ఆడపిల్ల, నిర్దోషి అయిన ఆడపిల్లకి అన్యాయంగా శిక్ష పడుతుంది కదా అని నిన్ను మానవతా దృక్పథంతో మాత్రమే కాపాడాను, కానీ నీపై నాకు ఎలాంటి అని పక్కకి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఏవండి, నా కళ్ళలోకి చూసి చెప్పండి, నిజం చెప్పండి, నిజంగా మీరు నన్ను ప్రేమించట్లేదా అని అడుగుతుంది భూమి. ప్రేమిస్తున్నాను భూమి, నిజంగా నా ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు ఆ శరత్చంద్ర కూతురు అనే మాట నా గుండెల్లో తుఫానుని రేపుతుంది. నువ్వు ఆ శరత్చంద్ర రక్తం అని వింటుంటే నాకు ఏం చెయ్యాలో, నా కోపాన్ని ఎలా దిగమింగుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా చిన్ననాటి బాల్యాన్ని నరకంగా మార్చిన ఆ రాక్షసుడు శరత్చంద్ర కూతురువి నువ్వు అని తెలిసి కూడా నేను ఎందుకు నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు పాలుపోవటం లేదు. కానీ ఒక ఆడపిల్లగా శరత్చంద్ర కోమాలోండి బయటికి వచ్చేంత వరకు నీకు ఆపద ఉంది కాబట్టి నా ఇంట్లో నీకు నీడనిచ్చానే, కానీ ఇంకా ఏ ఉద్దేశంతోనూ కాదు భూమి. మనం ఎప్పటికీ ఆకాశం భూమిలాగా విడివిడిగానే ఉంటాం, కానీ మనం ఎప్పటికీ కలవలేము అని చెప్పి పాపం కిందకి వెళ్ళిపోతాడు గగన్. ఒక్కసారిగా భూమి, లేదండి, ఆకాశాన్ని భూమిని కలపడానికి చినుకులు ఉన్నాయి. మేఘాల నుండి చినుకులు పడి ఆ చినుకే ఆకాశానికి భూమికి సంబంధాన్ని కలుపుతుంది. అలాగే ప్రేమ అనే చినుకులే మన ఇద్దరి మధ్యలో ప్రేమని పుట్టించి మన ఇద్దరిని కలుపుతాయి. మీరు నాపై ప్రేమ కంటే నాన్నపై కోపమే ఎక్కువ అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే నాన్నపై కోపం కంటే నాపై ప్రేమని పెంచుకున్నారు. తీసుకొస్తాను, ఆ ప్రేమని ఎలా అయినా బయటికి తీసుకువస్తాను. మా నాన్నపై మీకు కోపాన్ని పోగొట్టి మా నాన్నని మిమ్మల్ని ఖచ్చితంగా దగ్గర చేస్తాను అని చెప్పి పాపం భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఏసీపీ నయని గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా గగన్ అప్పుడే ఆఫీస్కి బయలుదేరదాం అనుకుంటే ఏసీపీ నయనిని చూసి ఎవరు మీరు అని అడుగుతారు. హలో మిస్టర్ గగన్, మై సెల్ఫ్ ఏసీపీ నయని, స్పెషల్ ఆఫీసర్, శరత్చంద్ర మర్డర్ కేసులో అపాయింట్ అయ్యాను అని అంటారు. ఓ కూర్చోండి అని ఇంకా కూర్చోమని చెప్తారనమాట గగన్. ఇంకా అలా శారద, పూర్ణిమ, గగన్, భూమి కూడా అక్కడికి వస్తుంది. ఇంకా భూమి హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట. మేడం మీరా అని అంటుంది. హాయ్ భూమి, నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్ అని అన్ని విధాలుగా ఆలోచించావు కదా, కానీ నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడుగుతారు నయని. తను ఇక్కడ ఉండడాన్ని మీరెలా కాదంటారు మేడం అని అంటారు శారద. ఓకే, నేను పాయింట్లోకి వచ్చేస్తాను. గగన్ గారు, మీకు శరత్చంద్ర గారికి మధ్య గొడవ ఏంటి అని అడుగుతారు. వాట్ గొడవ? అలాంటిదేమీ లేదు అని అంటాడు గగన్. లేదండి, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఉండేవని నేను కొంతమంది చెప్తుంటే నా ఇంట్రోగేషన్లో ఎంక్వైరీలో తెలిసింది. మీరు శరత్చంద్ర గారింటికి వెళ్ళడం, ఒకసారి వాళ్ళ వైఫ్ని చంపాలనుకోవడం, లైక్ పూలకుండి ఎత్తేసి, అండ్ ఆ శరత్చంద్ర గారు కూడా గన్ పట్టుకొని మీ ఇంటికి 2-3 టైమ్స్ రావడం, ఇదంతా జరిగిందని విన్నాను. అసలు మీ మధ్య గొడవ ఏంటి అని అడుగుతారు నయని. ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట గగన్. నేను ఎప్పుడూ ఆయనతో గొడవ పెట్టుకోవాలి అనుకోలేదు, కానీ నా బాల్యాన్ని ఆయన కుదిపేశారు కాబట్టే అది శత్రుత్వంగా మారింది అని చెప్పి ఇంకా గగన్ చెప్తారు. ఓకే, మీరు చెప్పిందంతా విన్నాక మీపై కూడా డౌట్ ఉంటుందండి. ఎందుకంటే శరత్చంద్రకి శత్రువులు చాలా తక్కువ, మీరు ఒక్కరే ఆయనకు శత్రువు, కాబట్టి మీపై కూడా నా అనుమానం ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఈ ఊరు దాటి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు. ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి.
మీరు కూడా మాకు ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండాలి అని చెప్తుంది నయని. ఇంక భూమి, మేడం మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారండి. గగన్ గారు ఒకరికి సహాయం చేస్తారు కానీ ఎప్పుడూ ఒకరు నాశనం అవ్వాలని, ఒకరి ప్రాణాలు తీయాలని ఆయన కోరుకోరండి అని అంటుంది భూమి. అది చెప్పాల్సింది మీరు కాదు, కోర్ట్ అండ్ మా ఎవిడెన్స్. కోర్టు మేము ఒకటే, సాక్ష్యాలు చూసే నమ్ముతాం కానీ వాళ్ళ పేరు పరపతి చూసి ఎప్పుడు నమ్మం. కాబట్టి మేము మా ప్రాసెస్లో ఉంటాం, మీరు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇక్కడే ఉండండి అని చెప్పి ఏసీపీ నయని బయటికి వచ్చేస్తుంది. ఇంక పక్కనే ఉన్న తన అసిస్టెంట్ తన సిఐతో మాట్లాడుతూ ఉంటుంది. నాకెందుకో ఏమీ అర్థం కావట్లేదు, నీ ఆలోచనలో ఈ మర్డర్ అటెంప్ట్ ఎవరు చేసుంటారంటావు అని అడుగుతుంది నయని. ఏమో మేడం, నాకైతే ఆ చెర్రీ అన్న అబ్బాయి మాటలు వింటుంటే కొంచెం తడబడుతున్నాడు, నిజమే చెప్పాడు అంటున్నాడు. ఇటువైపు ఈ గగన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఈ గగన్ గాని చెర్రీ గాని ఎవరో ఒకరు చేసుండాలి మేడం అని అంటారు. చూసావా, మన సర్కిల్ ఇంత చిన్నదే, మనం ఎప్పుడూ శత్రువులు మిత్రువులు వీళ్ళు ఇద్దరినే చూస్తూ ఉంటాం. కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ రోజు గెస్ట్ హౌస్కి ఎవరెవరు వచ్చారు, ఆ గెస్ట్ హౌస్లో ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అది కాకుండా శరత్ చంద్ర గారు ఆ రోజు మార్నింగ్ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ప్లేసెస్లో ఆగారు, అతని కార్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు, ఈ విషయాలన్నీ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో తెలియాలి అని అంటారు ఏసీపీ నయని. ఓకే అని చెప్తాడు అసిస్టెంట్. ఇది ఇలా ఉండగా వంశీ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ దీప నా నెత్తి మీద వచ్చి కూర్చుంది, 60 లక్షలు ఇప్పిస్తావా చేస్తావా అంటుంది, ఇంటికి కూడా వచ్చేసింది. ఇప్పుడు 60 లక్షలు ఇచ్చి ఆ దీపని వదిలించుకోకపోతే ఖచ్చితంగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని వంశీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక తన రూంలోకి వస్తాడు వంశీ. వచ్చి వెంటనే ఇందు ఎక్కడుందా అని చూస్తూ ఇందు హాల్లో కూర్చోవడం గమనిస్తాడు వంశీ. ఇంకలా బీరువా ఓపెన్ చేసి ఇందుకి గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ నెక్లెస్, ఎప్పుడైతే తన ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఇచ్చిన నగలుంటాయో ఆ నగల్లో ఒక నగ డైమండ్ నెక్లెస్ని తీసుకుంటాడు. తీసుకొని వెంటనే ఎవ్వరికి తెలియకుండా దాన్ని పాకెట్లో పెట్టుకుంటాడు. ఇది కాకపోతే ఇంకేదైనా చేయించచ్చు, ఒకవేళ ఇందు అడిగినా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు, ఆ దీపనే నేను వదిలించుకోవాలి అని చెప్పి ఇంకా డైమండ్ నెక్లెస్ని తీసుకొని బయటికి బయలుదేరతాడు. ఈ వంశీ, రే వంశీ ఎక్కడికి రా అని అడుగుతారు వంశీ వాళ్ళ నాన్న. ఏం నాన్న ఆరాలు తీస్తున్నావేంటి అని అడుగుతారు. ఏం లేదురా, ఈ మధ్య రోడ్డులో బయట బాగోట్లేదు, ఎందుకంటే శరత్ చంద్ర గారి మీదే మర్డర్ అటెంప్ట్ జరిగింది, మామూలు మనుషుల మనమెంత, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. అలాగే నాన్న అని చెప్పి ఇంకలా కరెక్ట్గా వెళ్తూ ఉంటే అప్పుడే ఇందు తన రూమ్కి వస్తుంది. ఓపెన్ అయ్యున్న జ్యువెలరీ బాక్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందు. ఏంటి ఈ బాక్స్ ఓపెన్ చేసింది, అది కాకుండా ఆయన హడావిడిగా బయలుదేరాడు, ఏం జరుగుతుంది? ఎందుకో 2-3 రోజుల నుండి ఆయన ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది. ఏదైనా అడుగుతుంటే నువ్వు నన్ను నమ్ముతావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా అని అడుగుతున్నారు. ఆయన ఏం చేస్తున్నారు అని గమనించేసరికి పాకెట్లో నుండి కొంచెం ఆ చైన్ కూడా బయటికి కనబడుతూ ఉంటుంది. అసలు అయినా ఈ బాక్స్లో ఉన్న డైమండ్ నెక్లెస్ని నాకు చెప్పకుండా ఈయన ఎందుకు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇందు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి శారదతో, ఆంటీ వంటలన్నీ నేనే చేశాను, అన్ని రుచికరంగా చేశాను, రండి భోజనం చేద్దాం అని అంటుంది భూమి. వెంటనే పూర్ణిమ వచ్చి, వదినా ఎప్పుడు ఇలా ఇంటి లోపలే డైనింగ్ టేబుల్ పైనే భోజనం చేయాలా, నాకు బోర్గా ఉంది అని అంటుంది పూర్ణిమ. అవునా, అయితే నేను ఒకటి అరేంజ్ చేస్తాను, అందరం టెర్రస్ పైకి వెళ్దాం రండి అని చెప్పి ఇంకా భూమి అయితే తీసుకువెళ్తూ ఉంటే గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటండి మీకు స్పెషల్గా చెప్పాలా, రండి అని చెప్పి చేయి పట్టుకొని గగన్ని టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది భూమి. ఇంకందరూ అలా ఒక మ్యాట్ వేసుకొని హ్యాపీగా కింద కూర్చొని టెర్రస్ పైన కూర్చొని ఇంకందరికీ అయితే కలిపి వడ్డిస్తూ ఉంటుందన్నమాట భూమి. వావ్, ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది వదినా అని అంటుంది పూర్ణిమ.
ఒకప్పుడు ఇలాగే అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. వేసవి కాలంలో ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఇదిగో ఇలాగే అందరికీ నెయ్యి వేసి ముద్దలు కలిపి తినిపించేవాళ్ళు. మా అమ్మ నాకు తినిపించేది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళతో కనీసం ఫోన్లో మాట్లాడదామన్నా సరే అన్ని నంబర్లు పోయాయి, వాళ్ళు ఎలా కలవాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది పాపం భూమి. గగన్ ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అవును వదినా, నాకు ఒక చిన్న డౌట్. అసలు నువ్వు అరకుకి ఎలా వెళ్ళావు, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు నీ గతం తెలుసుకోవాలనిపిస్తుంది, నా కోసం చెప్పవా అని అంటుంది పూర్ణిమ. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా ఉంటారు. చెప్తాను పూరి, నా గతాన్ని చెప్తాను, కానీ అది విన్న తర్వాత మీరు కొత్తగా మారుతారు, ముఖ్యంగా గగన్ గారు అని అంటుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా భూమి అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలు నేను అరకు వెళ్ళడానికి కారణం ఒక అబ్బాయి. అప్పుడు నా వయసు చాలా చిన్నది, అప్పుడే పుట్టి నాకు ఎవరూ లేక నేను ఏడుస్తూ ఉంటే రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ పక్కన డస్ట్బిన్లో మా అమ్మ నన్ను డెలివరీ పెయిన్స్తో పక్కకి పడేస్తే నాకు ఎవరూ లేక ఏడుస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి నాకు పాలని పట్టాడు. నా చేతిలో ఉన్న మువ్వలను తీసుకొని తన గుండెల్లో దాచుకున్నాడు. నన్ను విడిచిపెట్టి పోలేదు. కానీ కొన్ని అవాంతరాల వల్ల నేను అతను దాచడం వల్ల అలా అతనికి దూరమై నేను అరకుకి వెళ్ళిపోయాను. అతను మాత్రం రాజమండ్రిలో ఉన్నాడు. రాజమండ్రిలో ఉన్న తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాలు పడి ఎదిగి తర్వాత శరత్చంద్ర గారినే మించిపోయే స్థాయికి వచ్చారు. ఆ 6 ఏళ్ల కుర్రవాడి పేరు ఏంటో కాదు, గగన్ గారు. ఆ గగన్ గారి చేతిలో ఉన్న పసిపాప మువ్వ ఎవరో కాదు, ఈ భూమి అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా భూమి ఫ్లాష్ బ్యాక్ విని షాక్ అయిపోతారు శారద, గగన్, పూరి. అమ్మా భూమి, అంటే నువ్వు చిన్నప్పుడు మా గగన్ కాపాడినా అని అంటారు శారద. అవునంటీ, నేను గగన్ గారు కాపాడిన సిరి మువ్వని అని అంటుంది భూమి. ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. కానీ ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు గగన్. భూమి, ఇదంతా వింటుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ విధి ఎంత ఎంత విచిత్రమైనదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మా కొడుకు చేత కాపాడడం ఏంటి, తర్వాత తిరిగి నువ్వు మా ఇంటికే రావడం ఏంటి, మళ్ళీ మా వాడినే ప్రేమించడం ఏంటి, ఇదంతా విధి ఆడుతున్న వింత నాటకమేనమ్మా అని అంటారు శారద. ఇంకా గగన్ అలా కిందకి వెళ్ళిపోతాడనమాట. భూమి గగన్ వెనకాలే వెళ్ళి, ఏంటండి నేను చెప్పేది మీరు నమ్మటం లేదా అని అంటుంది భూమి. ఇంకా ఒక్కసారిగా ముందుకు తిరిగి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి, ఇన్నాళ్ళు నువ్వు శరత్చంద్ర కూతురివి కాబట్టి మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతావా, మళ్ళీ అతనిలా ఎక్కడ నువ్వు బిహేవ్ చేస్తావానని చాలా భయపడ్డాను భూమి. కానీ నువ్వు నా చిన్నప్పటి మువ్వని తెలిసిన తర్వాత కూడా నిన్ను వదులుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు భూమి. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, చెప్తున్నాను విను. నువ్వు నా ప్రాణం భూమి, నువ్వు నా ప్రాణం, నువ్వు నాకే సొంతం. ఇంకా ఈ భూమి గగన్లని ఎవ్వరూ విడతీయలేరు మాటిస్తున్నాను. నీకు ఎలాంటి అడ్డు ఉన్నా, ఎలాంటి అవాంతరాలు ఉన్నా వాటన్నిటినీ దాటుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిజంగా నీకు మీ నాన్నగారి అనుమతితోనే పెళ్లి కావాలి అంటే ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తాను. ఇంకా భూమి గగన్లను చూస్తూ హ్యాపీగా శారద, పూర్ణిమ అయితే అమ్మయ్యా మా గగన్ మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నాడు. ఇంకా శరత్చంద్ర గారు కోమాలోండి బయటికి రావడమే తరువాయి. వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించేయాలి అని చెప్పి ఇంకా చుట్టూ తిరుగుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు శారద అండ్ పూర్ణిమ. గగన్, భూమి ఇద్దరు హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.